చూసారో చూడలేదు కానీ రే రమ్మడ్డ ఎట్టో అనిపించిందిరా. నేను ఒకటే డిఫరెంట్ బ్రీడ్. ఇష్యూని కొడతారా వాళ్ళ దాంట్లో ఉన్నారా స్పెక్ ఎవరైనా? వాళ్ళ దాంట్లో స్పెక్ ఉన్నారు ఎవరైనా? రీసౌండ్ నేను చెప్తాను నలుగురు ఒకే దగ్గర, నలుగురు ఒకే దగ్గర. ఇప్పుడు చెప్పని ఓంకార్ ప్యాక్ లో ఉన్నాడు, కృష్ణ ఉన్నాడు బయట, యశ్ డెజర్ట్ ఆడుతున్నాడు, యశ్ డెజర్ట్ తో ఆడుతున్నాడు. జనిత్ వెనకాల వెంకట్ ఉన్నాడు చూసుకో. వస్తున్నాడు నీకు అడిగి, వెంకట్ వస్తున్నాడు రష్ కి. వెనకాల ఉన్నాడు. తిప్పు వెనకాల, తిప్పు వెనకాల. ఆగండి రా, చెప్పకండి రా ఒక రౌండ్. ఒరే దీప్ ఎడ చేసినాడు. కొంచెం ఆడినా 1v4 కొడతా. ఈ రౌండ్ కొట్టద్దురా రే, చెప్పమాకరా ఎట్టు కొడతారు వీళ్ళు, బాటమ్ అట్లో ఆడతారో తెలియదు. చేతులు సౌండ్ పట్టేశారా? దీపు సరిగ్గా పడుకున్నాడు రా దీపు అయితే. రైస్టర్ పని పోలే అందరూ అవుట్ ఉంటుంది. దాంట్లో అయితరా నిలబెట్టావురా జనిత్. ఎవడు జోన్ లో ఎలా ఉన్నాడు రా? ఓంకార్ బాగా ఆడుతున్నాడు చూసుకో. చెప్పొద్దురా, ఇంకిద్దరే కదా, ముగ్గురు కొట్టలేరు అతి. కాకపోతే ఎందుకు వాడున్నాడు ఓంకార్ ఉన్నాడు. అందరి లొకేషన్ జనిత్ వెనకాల చూసుకో, జనిత్ వెనకాల చూసుకో. రష్ ఒకటే వస్తున్నాడు రాడు, వచ్చాడు రా. జీవిత గాల్లో కొడతాడు. తీసుకొస్తాను పాపడికి ఏం లేదురా పాపం, ఎగురుతున్నాడు రా. ఒరే ముగ్గురు జోన్లో తెంగతాడు, కొత్త మొత్తండి. ముగ్గురు జోన్లో తెంగతాడు, కొట్టి తెంగండి జనిత్. అబ్బా ఒకటో రౌండ్ ఒక మ్యాచ్ లో జనిత్ ఆఫ్లైన్ పోతాడు, ఎవడో కొడతాడు వచ్చి. వస్తారు అదే పీసీ చూస్తా ఉంటాడు, వెనకాల చేడు పడిపోద్ది. దానిలో పీసీ ప్లేయర్ ఎవడురా? అదే కదా. ఏం లేదురా, $1 ఊరకు తిప్పుతున్నాడు రా అటు ఇటు. అయినా ఉడికి హైపిస్తున్నాడు చూడండి. ఓంకార్ తెంకొని వస్తున్నాడు పెద్ద పూక్ అన్నట్టు. ఓడి వేరు స్ట్రైట్ గా వస్తున్నాడు పరిగెడతా వచ్చాడు. నిలబడుకోరా నిలబడుకో. అరే వెంకట్ వాళ్ళ ప్లేస్ లోనే ఉన్నాడు రా, గాడ్ చూసుకోండి. ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు. ఇప్పుడు పరిగెట్టి స్ట్రైట్ పరిగెట్టి ఎవరు చూడట్లేదు. నేను పరిగెట్ దాదా ఒకటి ఉన్నాడు రాడా, త్రిబుల్ ఆఫ్లైన్ ఉన్నాడు రా. నన్ను వెనకరించుకుంటారా? చెప్తా కొట్టు అనుకుంటు. ఊరే చెప్పలేదు రెడీకి వెనకాల చూడలేదురా. కొట్టు దీపు. మొత్తం వెనకాలే, ఓంకార్ కూడా కిందే. ఇలా పక్క ఎవరు లేడు, వెంకట పడిపోయి ఏసులాగా వెళ్ళావు జని. కింద నైస్ రా అద్రా. లాంగ్ లో స్ట్రైట్ ఇష్యూ వెనక దీపు కొడతాడు. ఎరుపు కాట్లాడుతా పైకి ఎక్కుతారు, ఎక్కడి నుంచి కింద పడిపోయినా కొడుతున్నారు. ఏంద్రా ఎరుపు కాట్లా మొట్ట పైకి ఆడద్దని చెప్పరా లవడ. నేను దొంగపు గేమ్లు ఆడినంటే మట్టు గుడిసిపోతారని చెప్పాలి, ఏడ్చిపాటు తెంగుతారు చెప్తున్నా. పైకి ఎక్కుతున్నారు, తిరుగు వచ్చి తెంగుతారు, ఫేస్ టు ఫేస్ వచ్చి తెంగమన్న పూగ్గాలంటే ఉంటే వాళ్ళు. సరే మామూలు కొంచెం ఫ్రస్ట్రేషన్ కొడతారు నలుగురు వచ్చి.
అరే అబ్బా ఒక్కసారి బాడీ మ్యాచ్ రమ్మంటారు. అరే ఇంకో మ్యాచ్ ఆడాడు వాడు, గేమ్ లీక్ చేసుకోతాడు. నీకు ఫోన్ చేసింది ఎవరురా? ఫోన్ చేసింది ఎవరు నీకు? వాళ్ళ దాంట్లో శక్తి లేదురా, వాళ్ళ దాంట్లో శక్తి లేదురా, నాకు చాలా బాధ వేస్తున్నా. పిచ్చి లేసే చదువు చూసాడు అప్పుడు, చూసాడు చదువు చూడలేదు. దింగురా వాడు దింగు మళ్ళీ మళ్ళీ. దెంగి అమౌంట్ ఏంట్రా? దెంగి అమౌంట్ ఏంటి చెప్తా. అరే ఇద్దరు బాట్న వెళ్ళరా, అరే ట్రక్ లో అనుకున్నారు ఇద్దరు, ఆ లాంగ్ ట్రక్ లో ఉన్నారు. చదువు ఓంకారు చదువుడు వచ్చాడు రా. యశు వెనక, యశు వెనక. అరే వెనక చూసుకో దీపు, జనిత్ ఇద్దరు వచ్చారు. మీ పీసీ ప్లేయర్ వచ్చాడు చూడు. అబ్బా ఏమంటారు ఏమంటారా? అరే నాకు త్రిబుల్ 7 అంత బాట్ లేడరా వెంకట్ కన్నా. యశుని కొడితే ఇంక ఫస్ట్ కొట్టి అమౌంట్ వేద్దాండి. ఇల్రా జనిత్ లోడే. మరి మనోడి కాడికి వెళ్ళరా, వాడు ఏదో ఒకటి అయిపోద్దిరా, వాడు కొట్టాడు పోయి మిస్టేక్. వాడు వస్తాడు బయటకు వస్తాడు. యశు వర్సెస్ యశు ఏమౌంట్ వేసుకోండి. జనిత్లు అప్పుడే భయం కనపడింది వాళ్ళు ఫోన్ చేయగానే. అమౌంట్ ఆపేసాడా? ఎవరు రియల్ ఎవరు పక్కాడు రోజుల్లో? ఏ యశు కరెక్ట్. ఇప్పుడు మ్యాచ్ అయిపోవాలని వాడి మొహం వాడి పీసీ కత్తుకో ఉంటది వెనకాల నుంచి. తగలు పెడతాను కదా, సరిగ్గా తగలు పెడతాది వాళ్ళని. ఇంకోటి ఎవడో మిస్సింగ్ ఏమో. ఓంకార్ సైడ్ నుంచి వస్తున్నాడు. ఓంకార్ సైడ్ నుంచి రా. చదువు నీ సైడ్ కంటైనర్ వెనకాల దెంగ నిద్ర పోయి గేమ్ అవ్వగానే మెసేజ్ పెడతావు. ఓంకార్ కొద్దిలో సురసురు బతాని రే. యశ్ వెనకాల నుంచి వస్తున్నాడు. గాడ్ యశ్ వెనకాల నుంచి వస్తున్నాడు. వెంకట ఓంకార్ కొడితే యశు వెనక చూసుకో ఒకడు ఉన్నాడు చూడు, యేషు అనేవాడు ఉన్నాడు చూడు. ఇద్దరు కృష్ణ ఒకడు. ఈ రేడ్రా ఈ దాంట్లో ఒక రేడ్ మిస్సింగ్. వాడు జనిత్ దగ్గర ఉన్నాడు. గాడ్ వచ్చాడు కృష్ణ బయటకు వెనకాల. ఇట్రా స్ట్రైట్ గా వెనక ఒకడు ఉంటాడు, వెనక నుంచి కొట్టు దీపు. ఇట్రా దీపు ఫాస్ట్ గా. చిల్లరా సగం ముందు రంక ఇంకా దీపు రేపు నుంచి అకౌంట్ ఆడారు, ఇంకో అకౌంట్ ఆడుకుంటాడు. దీపు నీ కోసం ఆలోచిస్తున్నాడు అమౌంట్ లేకుండా. వాళ్ళు ఏ ఊరు వాళ్ళ? నెల్లూరు వాళ్ళ? ఎవరు నెల్లూరు వాళ్ళ అంటే అక్కడ అరే రైట్ సైడ్ రోడ్డు పైన ఒకడు, రోడ్డు పైకి వస్తున్నాడు ఒకడు. ఇద్దరున్నారు, పీసీ ప్లేయర్ వాళ్ళ టీమ్ లో సూపర్ మ్యాన్ ప్లేయర్. ఓంకార్ ఏడా? ఓంకార్ ఫెన్స్ వెనకాల చూస్తా ఉన్నాడు అందరినీ. ఓంకార్ వచ్చాడు. రేషు పట్టుకొని వచ్చాడు రా. వాడు ఏమనుకుంటున్నాడు వాడికే తెలియాలి. తీసుకో యశు అనేవాడు జంప్ షాట్ ప్లేయర్ అనుకున్నాడు ఫుల్ వెనక. కృష్ణ ఉన్నాడు రా మీ దగ్గర, మీ ఇద్దరి దగ్గర కృష్ణ ఉన్నాడు. దీపు కాసేపు వదిలి పని కొట్టే, లేకపోతే సగం అడ్డం వాడే. కాదు ఓంకార్ పెట్టే, నువ్వు కొట్టే అమౌంట్ తెంగాలి వాడికి. చెప్పొచ్చా? అరే అట్టలాగే పోతుంటే జనితుడు ఓంకార్ సైడ్ వెంకట్ అనేవాడు ఆఫ్లైన్ ఆన్లైన్ వాడు అసలు. అబ్బా సరైన షాట్ రా. కొట్టాడా ఓంకారం?
కొట్టు 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 రివైవ్ ఇచ్చారు మన వాళ్ళు ఇద్దరికి. తొందర కొట్టరా నాయన. ఈ పక్క లేడు, అదో సైడ్ విండోలో నుంచి వచ్చాడు, సైడ్ విండోలో నుంచి వచ్చాడు. బా, clutch. పనులు పెడతా ఉన్నప్పుడు కొట్టాడు రాడా. 0/8 ఇయ్యండి వాళ్ళకి. చాతుకన్నా బాట్ ఉన్నాడు లేరా గేమ్ లో, చాతుకన్నా బాట్ ఉన్నాడు రా గేమ్ లో. అబ్బా అబ్బా ఓకేరా, నాకు పోటీ ఇస్తున్నాడు రావడం. చిన్న చిన్న మ్యాచ్లు ఆడు చాతురు, మినిమం పెయిడ్ ఒకటే. ఎందుకు పాపం బెంగడానికి ట్రై చేస్తున్నారు. ఓంకార్ కొద్దలో చుచ్చుకొడ్డి, ఓంకార్ కొద్దలో కుండ కొట్టి. 400 రూపాయ ఎల్ షేప్ లో ఉన్నారు రా. స్ట్రైట్ గా వస్తున్నాడు, నీ స్ట్రైట్ గా వస్తున్నాడు. నీ స్ట్రైట్ సెకండ్ లో ఒకడు యశు నీ వెనకాల వెనకాల, యశు నీ వెనకాల నేను వాడికి కవరే లేదురా, వాడికి కవరే లేదా, కొట్టే ఇచ్చరా మీరు ఓపెన్ గా. జెనిత్ స్ట్రైట్ వెళ్ళు, స్ట్రైట్ వెళ్ళు, చెక్ ఇన్ సైడ్కి వెళ్ళు, లెఫ్ట్ వెనక వెనక. యశు ఇప్పుడు కొడితే 50 వేస్తాను. ఏకంత కొట్టాలి చెప్పు. ఏకంత కొట్టాలి చెప్పు. వెనకరా రే, ఏంద్రా తెలుగే కదా నేను చెప్పేది. యశు ఇంకొకటి తిరిగాడు రా ఇచ్చాడు, యశు అని వాడు వచ్చాడు రా. దీపు అని కూడా దీపు యేసుని. నాకేం చెప్పాలి కదా మా నుంచి వస్తున్నాడు రా, ఈ వైపు చూస్తాను. చదు యూ కెన్ డూ ఇట్. చదువు నువ్వు కొడితే నీ స్పాట్ లో 500 రా. ఇప్పుడు 1v3 కొడితే నువ్వు వెనకాల ఇన్కమింగ్ సూపర్. ఒరే ఏసా మోడికి తిక్కర రేగింది చూసుకోండి. ఇప్పుడు కొట్టి తాగుతాడు ఇప్పుడు. మరే వాడు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏర తిక్క రాగలేదా అని చెప్పు. ఏం తిక్క రాగలేదా, మ్యాచ్ ఆడలేకపోయారు అని చెప్పు. అది కాదు వాడు చెప్పింది, అందరిని కొడితే ఇంకా అని చెప్పాడు. అది కాదు, ఫస్ట్ లో ఇది మీరు అట్లా ఆడకండి రా, మా వాళ్ళు తిక్క తిక్క ఆడితే ఏదో అని ఇలా. అది కొట్టేసాడు నలుగురిని చూసుకున్నాడు. ఇప్పుడు కొట్టే అమౌంట్ ఎదురుగా ముగ్గురు లోపల ముగ్గురు నలుగురున్నారు. ఆడే అతుక్కొని ఉన్నారు పక్కనే 5 సెంటీమీటర్లు. అబ్బా అబ్బా దిగాడు రా, ఎత్తికి పెట్టి వద్దు వెయిట్ చేస్తాడు. శివును ఇద్దరున్నారు ఆడ, వాడు క్యాంప్ వేస్తున్నాడు. కమాండర్ ఇటు రాంటారు మనోడు ఒకడు, ఇద్దరు అరే మనోడు పడిపోయాడు. సెకండ్ ఫైర్ వెయిట్ చేస్తా ఉన్నాడు రోమ్ కరా. తొందర చాటు వాడేం చేస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు చాతు. బాగా తిప్పి తెంగుతున్నాడు రా కృష్ణ, ఇటు ఏదో పెద్ద దీపం గుడి ఇటు వేసినాం అట్లా. ఇంకోడు కృష్ణ మరి వాళ్ళు పైన ఎక్కే కదా, అదిగోరా కృష్ణ వాడు పైన ఉన్నాడు కదా గాల్లోనే. వాట్ ఇస్ దిస్ మ్యాన్? గాడ్ ఓంకార్ వచ్చాడు లోపలికి. ఓంకార్ ఇది కృష్ణ ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు రా చాతు. ఓంకార్ వెనకాల చూస్తున్నాడు రా చాతు, వెనకాల చూసుకో. నాకు తెలుసు రా పొజిషన్, నాకు తెలుసు లీక్ అయింది. నువ్వు భయపెడుతున్నావు. నువ్వు హాఫ్ ఆఫ్ చెప్తే అట్లే ఉంటది రా. మరి ముందర అంటే వెనకాల నుంచి కొడితే ఎప్పుడు ఎప్పుడు చెప్పాను నేను కొట్టారు అప్పుడు కూడా. ఇప్పుడు ఓంకార్ నేను డెసర్ట్ వెళ్తే 1 టైప్ కొడుతున్నారా, ఇది సత్యం. ఇదో కొడుతున్నా నేను, ఇప్పుడు ఓన్లీ డెసర్ట్ తీస్తున్నా, నేను కొడుతున్నా. ఓకే ఆగు దెంగతారా మనం.
పరువు తెంగేసింది ఏం చేస్తున్నావు అంతా ఏం వాడు పడేసి ఓడిపోయినా నిద్రపోకు వాడు కదా? లెఫ్ట్ ఇష్యూ ఫుల్ లెఫ్ట్ లో ఉన్నాడు. లైట్ పారా నువ్వు పారా. అరే వాడిని కొడతా అన్నాడు కదా డెస్టికల్ తో సాలే. వచ్చాడు తీపి ఇంటి లోపలికి వచ్చాడు చూడ ఎంట్రన్స్ కాడే ఉన్నాడు. సగం పోయింది వాడికి సగం పోయిందిరా. కొట్టండి డెస్టికల్ తో ఇద్దరు పడిపోయారు. అమౌంట్ తెంగ చెప్తాను ఓంకార్ ఉన్నాడు ఇంకోటి ఉన్నాడు. ఏషు ఉన్నాడు చూడు ఏషు ఉన్నాడు ఇటు సైడ్ ఏషు. ఏసు కొట్టాడు రా దీపుని కొట్టేసాడా. చాతు లాంగ్ లో ఉన్నాడు ఒకడు బాట్. చూసా అరే పీసీ ప్లేయర్ రే జోన్ లో దగ్గర ఉండి వచ్చేసాడు. ఏసు వెనకాల బా పడిపోయింది వాడికి. దాదా తొందర ఇడు ఉన్నాడు ఏషు ఉన్నాడు జోన్కి వెళ్ళాకున్నాడు చేత కావట్లేదు. మా వెంకట్ నీ మీద రష్కి వచ్చాడు. అరే వచ్చినట్టు ఒక్కొక్క బుల్లెట్. అరే ఏషు కూడా రష్కి వస్తున్నాడు. అరే రే ఎవరు రా ఏషు రష్కి వచ్చాడు రా కొట్టండి రా ఏషుడి. లేదా పులి ఆల్మోస్ట్ వాడు కిల్ అండి రే కామన్ చాతు కొడతాడు కొట్టుపోరా చాతు. అరే చాతు ఏం చేస్తున్నావు చాతు గాల్లో చేస్తున్నావు ఏంటో. రేపు పడిందిరా వాడికి 109 పడిందిరా. లేదు ఫేక్ రా పడలేదు. పడింది వాడికి మంట పడింది రా. అదే ఇందాక అదే చిల్లరా ఇందా నుంచి అట్టే ఉన్నాడు రా. I need backup. అరే పాపరా చాతు అరే నాకు ఒకటి కొడుతుంది రా. రే తొందరగా చేయండి రా 10 సెకండ్ లోపల. నాకు మళ్ళీ అది చెప్తే జరిగిపోద్ది. లోపలికి హీలే వేస్తున్నాడు వాడు. రిద్దన్ కూడా ఏడంతో కొట్టరా తీసేటండి. చెప్పారా నాకు అనిపించింది రా. నేను అడ్డ గుర్తించారా మ్యాచ్ మీరు. జెనిత్ రే మీ క్లాస్మేట్ రిస్టేజ్ ఇప్పుడు పట్టకపోతే లెఫ్ట్ దగ్గర రాని చెప్తా. ఏందిరా అన్ని వేస్తున్నా వీడికి కూడా వేసానా తెంగత వీడికి వేసాను. అయిపోయింది జనీత్ నువ్వు కవర్ అయిపోతురా ఐస్రా ఏమంటారా? ఒరే నేను ఓంకార్ అని డెసర్ట్ వెళ్తే కొట్టేంత వరకు మాట్లాడరా. ఫోకస్ ఫోకస్ మోడ్ ఆన్ చేశాడు. చాతు ఏదో చేశాడు ఇందాక. ఓంకారు మళ్ళీ ఎమ్మని తీసాడు. ఇదేంటి ఒక రౌండ్ డెజర్ట్ ఒక రౌండ్ ఎమ్మని ఒప్పించుకొస్తాడు. వాడు 2 డేస్లు కొట్టాడయా అంటే గెలిచేసినట్టే వాడు మ్యాచ్ ప్రస్తుతానికి. అంటే మిమ్మల్ని ఒకటే కొట్టాడంటే మేలే కదా వాడు. స్ట్రైట్ వచ్చేసి ఎవరు లేడా స్ట్రైట్ వచ్చేసి ఓంకార్ రా ఇప్పుడు కొట్టరా ఇంక 50 కొడతాను. కవర్ లేదు వాడికి కవరే లేదు కొట్టేయచ్చు. అరే వెంకట ప్యాక్ లో ఉన్నాడు రా. వెంకట్ ప్యాక్ లో ఉన్నాడు ఓపెన్ చేసాడు వెనక్కి వస్తున్నాడు. దెంగేసాడు చాతు కాడికి వాడికి పడాల్సింది అది పాపం రా. రీసెంట్ గా వెళ్ళిపోయిందిరా వచ్చింది. ఎగిరి చూస్తా ఉన్నాడయ్యా. మిమ్మల్ని కొడతారా వాళ్ళు ఈ రౌండ్ కూడా. కమాన్ చాతు ఒక్కడిని కూర్చాదు మీరు జనితి చేత్తో కొడతారా. నువ్వు వివాల్ తీసుకోవాలవా అయ్యా అయ్యా ఈ రౌండ్ లో ఎవరు లాస్ట్ రౌండ్ రా మీరు కొట్టేయండి రా. లాస్ట్ రౌండ్ తీసుకోలేవా
ఇంకేంటి అదంతా అలా మ్యాచ్ కోసం ఆడే కొట్టమంటారా? కానీ అరే ఓంకార్, అరే రైట్ సైడ్ ఓంకార్ స్ట్రైట్. ఓంకార్ ఆడ కూర్చోన్నాడు ఓంకారు. చూస్తా ఉన్నా అమౌంట్ పట్టుకొని కూర్చోన్నాడు. ఘాట్ రావద్దురా ఘాట్ వెనకాలరా ఘాట్ ఎంకర్ ఎందుకు అరుస్తున్నావు? భయపడుతున్నారు నువ్వు. పడుతుందిరా అరుస్తుడు. అరే వెంకట్ వదిలేండి రా ప్రస్తుతానికి, అసలు పట్టించుకోవద్దు. ఆడాడో ఉన్నాడు ఓపెన్ డ్రాప్ దగ్గర. మొమెంటం తెచ్చుకోపోండి. కొట్టేసి వన్ కొట్టేసి డ్రాప్ దగ్గర ఉన్నాడు చూడు, డ్రాప్ గన్ నేర్చుకుంటున్నాడు. అయిపోయాడ్రా ఇట్రా చాలు బయటికి రా వెనక్కి అక్కడ ఇష్యూ చేత్తో కొట్టండి రా. దీపు నువ్వు గిల్చెత్తు నువ్వు పోయి కిల్లు కొట్టరాదు దీపు ఉన్నా. ఏమా వేసేదిరా యశ్వంత్ వేసేదిరా వెనకాల నుంచి వస్తున్నాడు, జోన్ నుంచి వస్తున్నాడు చూడరా ఘాట్ దింగు వాల్ రాదు వద్దులే. వాల్ అయిపోయి దీపు నువ్వు కొట్టితే ఇంకా 15 కిలోల వదలంటాడు, కొడతాడు దీపు కొడతాడు 15 కిలో. ఓకే నీకోసం చేస్తున్నాడు రా చాతురే చేస్తున్నాడు రా. వెంకట్కి పోటీ ఇచ్చాడు రా చాతు. అని చాతు విజయం సాధించాడు. देखा नहीं स्टोरी घर जाके